మాట్లాడుతున్నాను, 29 గురించి కాదు. కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్ సరసన ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది ఇప్పుడు సింగిల్గా వెళ్తే అనే నమ్మకం ఏమన్నా బీజేపీకి ఉందా? ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, 40 నుంచి 50 మంది ఇప్పటికి బీజేపీతో టచ్లో ఉన్నారు. అందులో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇవాళ కనుక భారతీయ జనతా పార్టీ ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేస్తున్న డ్రామా, బీజేపీ మాతోనే ఉంది అన్నటువంటి డ్రామా నుంచి పక్కన పెట్టి కనుక నిలబడితే, తెలుగుదేశంలో వాళ్ళ అసమ్మతి వర్గం ఉందండి. ఒక సీట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఉండి ఒక రాజు వచ్చారు, ఇంకో రాజుకి సీట్ లేదు. ఏం చేయాలి? ఆయన ఎక్కడికి పోవాలా? వైసీపీ పోతే సీట్ లేదు, తెలుగుదేశంలో దిక్కు లేదు, జనసేన ఆల్టర్నేటివ్ కాదు, ఎక్కడికి పోవాలా? ఇండిపెండెంట్గా చేయాలి. అదే బీజేపీ వస్తే సింబల్ ఉంటుంది. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి కూడా అదే కదా. ఇప్పుడు సిట్టింగ్లు మీరు అంటున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకవేళ వీళ్ళ ముగ్గురు కలిస్తే మరి వాళ్ళు వెళ్తారా, అప్పుడు చేస్తారా? నేను చెప్తోంది అదే. ఇక్కడ 2 కోణాలు. మెయిన్ అయితే భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోటీ చేస్తే 40 మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ధనవంతులు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసిన వాళ్ళు, చేస్తున్నోళ్ళు. వీళ్ళు 40 మంది రెడీలో ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే గనక వెళ్ళరు. అంటే వెళ్తారు, అది ఎప్పుడు వాళ్ళ నియోజకవర్గ సీట్లు ఆ కోటాలో వస్తాయి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు.